భలే భలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట భలే భలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట నా జీవితాన నీ జీవితాన మరువని మాట యేసు మాట నా జీవితాన నీ జీవితాన మరువని మాట యేసు మాట భలే భలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట భలే భలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట. ప్రియమైనటువంటి యూట్యూబ్ వీక్షకులారా, యేసుక్రీస్తు వారి నామములో శుభవందనములు తెలియజేస్తూ ఉంటున్నాను మీ అందరికీ. మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి, అలాగున ఈ యూట్యూబ్లో వర్తమానం వీక్షిస్తున్నటువంటి సేవకులైన సేవకురాలైన వక్తలు విఘ్నులు, మరి జాతీయ అంతర్జాతీయ దైవర్తమానికులందరికీ, మరి భారతదేశపు క్రైస్తవేతరులకు, నా ప్రియమైన స్నేహితులు మిత్రులందరికీ యేసుక్రీస్తు వారి నామంలో శుభవందనములు తెలియజేస్తూ ఉంటున్నాను. మరలా కొంతకాలం తర్వాత సోషల్ మీడియాలో మీ ముందుకు రావడానికి కృప చూపిన దేవదేవునికి నేను హృదయపూర్వకమైనటువంటి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాను. మరలా ఈ సమయంలో మరి 7 జాతుల వారిలో ఒక జాతి అయినటువంటి హిత్తీలను, వారి చరిత్ర, వారి విధి విధానం గురించి మరి వీక్షిస్తున్న మీ అందరితోనూ, మరి అనేకులు ఫోన్ కాల్స్ ద్వారా 7 జాతులను గురించి వర్తమానము తెలియపరచండి, యూట్యూబ్లో అప్లోడ్ చేయండి అని అడిగినటువంటి సహోదరులకు, యవనస్తులకు, మరి అనేకులు దైవ సేవకులు, ఆయా రాష్ట్రాలలో ఉన్నటువంటి దైవ సేవకులందరికీ మరి అనుకూలంగా ఉండేదాని కొరకై ఈ 7 జాతుల వారి చరిత్రలు మరి జ్ఞాపకం చేస్తూ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తుంటున్నాం. మరి ఇదివరకే మరి యూట్యూబ్లో మరి 7 జాతుల్లో మరి కొన్ని జాతుల వారిని గురించి మరి వర్తమానము చెప్పి యూట్యూబ్లో అప్లోడ్ చేసిన విధానం అనేకులు వీక్షించున్నారు. మరి మేలు పొంది, మరి ఫోన్ కాల్ ద్వారా కూడా ఈ వర్తమానం ద్వారా మేము ఎంతో మేలు పొందాము. ఈ జాతుల చరిత్ర తెలుసుకోవడానికి దేవుడు మీ ద్వారా మాకు అనుకూలపరిచాడని, దీని ఎంతో మా ఆధ్యాత్మిక జీవితానికి ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని అనేకులు మరి ఫోన్ కాల్ ద్వారా కృతజ్ఞతపూర్వకంగా మరి తెలియపరిచినటువంటి వారు సహోదరులు ఎందరో ఉన్నారు. వారందరిని బట్టి ఇంతమంది మేలు పొందుతున్నందుకు ఈ వర్తమానం ద్వారా ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాను. అయోగ్యుడను మరి వీక్షిస్తున్న వారందరికంటే నిష్ప్రయోజకుడు అయినప్పటికీ, మరి ఎంతో అత్యల్పుడనైనను నన్ను దేవుడు మళ్ళీ బలపరిచి 7 జాతుల వారిని గూర్చి మరి దేవుడు ప్రేరేపించిన దాని ప్రకారంగా మీ ముందుకు 7 జాతుల వారి చరిత్రను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ఆ కోణంలో మరి హిత్తీయులు, వీరి విధి విధానం గురించి, వీరి మూలాలు, వీరి చరిత్ర, వీరి స్వభావం ఏంటి, ఇలాంటి స్వభావంలో ఉన్నటువంటి మనము ఏ స్వభావంలో ఉంటే దేవుని యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశిస్తాము, శాపగ్రస్తమైన జీవితాన్ని తప్పించుకుంటాము అనే విధానంలో, ఈ కోణంలో ఈ భాగాన్ని మనం ధ్యానం చేస్తాం. చూడండి, మన మూల వచనం కొరకై ద్వితీయోపదేశకాండము సత్యవేద గ్రంథం 7వ అధ్యాయంలో మొదటి వచనాన్ని మనము చదువుకుంటామండి. 7వ అధ్యాయంలో మొదటి వచనం, ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయము మొదటి వచనంలో, నీవు స్వాధీనపరచుకొనబోవు దేశంలోనికి నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చి బహుజనములను, అనగా సంఖ్యకును బలమునకును నిన్ను మించిన హిత్తీయులు, గెర్గాసీయులు, అమోరీలు, కనానీలు, పెరిజీలు, హివ్వీలు, యెబూసీలను 7 జాతులను నీ ఎదుటి నుండి వెళ్ళగొట్టి అనే మాటను ఇక్కడ మనం చూస్తున్నాం. 7 జాతుల్లో మొదటి జాతి హిత్తీయులు. దీని విషయంలో మరి ధ్యానించడానికి ముందుగా ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం మొదటి వచనంలో వీరిని గూర్చి ప్రస్తావించబడింది, 7 జాతుల వారిని గూర్చి. మరి మొట్టమొదటి జాతిగా
హిత్తీలు ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. కనుక ఈ హిత్తీలను గురించి కొంత దేవుని వాక్యం ధ్యానించడానికి ముందు ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, ఈ మాటలను సోషల్ మీడియాలో ప్రభా మరి వీక్షిస్తున్నటువంటి వీక్షకులందరికీ, వక్తలు, విఘ్నులు, మరి సువార్థికులు, దైవ సేవకులు, వర్తమానికులు, జాతీయ అంతర్జాతీయ వర్తమానికులు, అలాగున మరి ఈ విషయము తెలియపరచండి అని అడిగినటువంటి యవనస్తులు, యవనస్తురాళ్ళు, మరి ఈ భారతదేశంలో ఉన్న ఆయా రాష్ట్రాల్లో ఉన్న పరిశుద్ధులు యవనందరి బట్టి స్తుతిస్తుంటున్నాం. ఈ వీడియోల ద్వారా అనేకులు మేలు పొందడానికి ఇచ్చిన అనుకూలతను బట్టి స్తోత్రములు. మరి వీక్షిస్తున్న వారందరికంటే నిష్ప్రయోజకుడు నీ దాసుని మరుగుపరిచి మీరే మాట్లాడి మయం పొందమని, అనేకులు సత్యాన్ని గ్రహించి ఆత్మ మేలు పొందడానికి సహాయపడమని, భావితరానికి 7 జాతుల చరిత్రను తెలియపరిచేటట్లు అనేకులకు ఉపయోగకరంగా, సంఘానికి క్షేమకరం ఉన్నట్లుగా కృప చూపమని, మహిమా ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ మనవులు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థిస్తుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, 7 జాతుల వారి చరిత్రలను మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారి యొక్క పుట్టు పూర్వోత్తరాలు, వారి మూలాలు, వారి యొక్క విధి విధానం, వారి స్వభావం ఎలాంటిది, ఆ స్వభావం నుండి మనం ఎలా తప్పించబడాలి, ఆ స్వభావం తప్పించబడకపోతే మనకు వచ్చే నష్టము, ప్రమాదం ఏంటో, ఏమేమి కోల్పోతామో అన్నటువంటి విషయము మనం ధ్యానం చేస్తుంటున్నాం. ఈ హిత్తీలు మొదట ఒక గొప్ప జాతి. వీరు సిరియా ప్రాంతం అంతటికి వచ్చింది. వీరి పేరు సిరియా ప్రాంతం అంతటికి వచ్చింది. మరి రెండవదిగా చూస్తే ఇశ్రాయేలీలు కనాను ప్రాంతాన్ని ఆక్రమించుకున్నాం స్థానపరుచుకున్నప్పటి వరకు ఇశ్రాయేలీలు కనాను ప్రాంతాన్ని స్వాధీనపరుచుకునేటప్పటి వరకు కనానులో నివసించిన ఒక జాతి. ఇశ్రాయేలీలు కనానును స్వాధీనపరుచుకునే సమయం వరకు కనానులో నివసించిన 7 జాతులలో ఒక జాతి ఈ హిత్తీలు. వీరు 2వ శతాబ్దం క్రితం చిన్న ఆసియాలో స్థిరపడి ఇండో ఐరోపా జాతి ఒకటి సుమారు క్రీస్తుపూర్వం 1800లో హిత్త సామ్రాజ్యాన్ని స్థాపించింది. గమనించండి, 2వ శతాబ్దం క్రితం చిన్న ఆసియాలో స్థిరపడిన ఇండో ఐరోపా జాతి ఒకటి సుమారు క్రీస్తు పూర్వము 1800లో హిత్త సామ్రాజ్యాన్ని స్థాపించింది. క్రీస్తు పూర్వం 16వ శతాబ్దంలో హిత్తీ రాజు అయిన మొదటి ముర్సిలిస్ అను తన రాజధాని నగరుగా హటాస్కు కట్టించాడు. నేడు బోగాజ్ కోయ్ పట్టణం, నేడు దాన్ని బోగాజ్ కోయ్ పట్టణంగా పిలువబడుతూ ఉంది. 4వదిగా చూస్తే ఇది అలీస్ నదికి తూర్పుగా ఉండి ఇక్కడ దొరికిన పత్రాలు హిత్తీల గురించి మనకు తెలిసిన విషయమునకు ఆధారాలు. 4వదిగా గమనిస్తే ఇది అలీస్ నదికి తూర్పుగా ఉండి ఇక్కడ దొరికిన పత్రాలు హిత్తీల గురించి మనకు తెలిసిన విషయమునకు ఆధారాలు. 5వది హిత్తీ వారి ధర్మశాస్త్రానికి, పంచకాండాలలో ఉన్న ధర్మశాస్త్రానికి స్వరూపంలో పోలికలు ఉన్నాయి. హిత్తీ వారి ధర్మశాస్త్రానికి, పంచకాండములలో ఉన్న ధర్మశాస్త్రానికి స్వరూపాలలో పోలికలు కలిగి ఉన్నాయి, కానీ స్వభావంలో లేదు. స్వరూపంలో పోలికలు కలిగి ఉన్నట్టుగా కనబడుతున్నాయి, కానీ స్వభావంలో మాత్రము ఈ ధర్మశాస్త్రములు 5 కాండాలలో ఉన్న ధర్మశాస్త్రానికి కానీ హిత్తీల యొక్క విధి విధానికి కానీ పోలికలు ఏమాత్రము లేనటువంటివి. అయితే మరి ధర్మశాస్త్ర విషయంలో పోలికలు ఉన్నవి. అయితే మరి ధర్మశాస్త్ర విషయంలో పోలికలు కలిగి ఉన్నటువంటి విధానము కలిగినటువంటి హిస్టరీ
ఈ హిత్తీల ఇటువంటి హిస్టరీ. క్రీస్తు పూర్వం 14వ శతాబ్దంలో ఈ సామ్రాజ్యము విచ్ఛిన్న స్థితి చేయబడింది. క్రీస్తు పూర్వం 14వ శతాబ్దంలో ఈ సామ్రాజ్యం ఉచ్చస్థితి చేయబడింది. ఆ రోజుగా చూస్తే ఈ కాలంలో ఇనుము భారీ ఎత్తున పోతపోస్తున్నారు. ఈ కాలంలో ఇనుముని భారీ ఎత్తున పోతపోసినటువంటి కాలము ఇది. ఇనుము ముగానికి నాంది, ఇనుము యుగానికి నాంది కాలమని చెప్పవచ్చు. మరి ఏడాదిగా చూస్తే అయినా సుమారు క్రీస్తు పూర్వము 1200 సంవత్సరంలో క్రీస్తు పూర్వం 1200 సంవత్సరంలో పశ్చిమ దిశ నుండి వచ్చిన శత్రువుల తాకిడికి వలస ఈ సామ్రాజ్యము కుప్పకూలిపోయింది. శత్రువుల తాకిడికి అంటే క్రీస్తు పూర్వం 1200 సంవత్సరంలో పశ్చిమ దిశ నుండి వచ్చిన శత్రువుల తాకిడికి ఈ హిత్తీ సామ్రాజ్యము కుప్పకూలిపోయింది. అయితే హిత్తీయుల నగరాలు అయిన 7 అనేక శతాబ్దాల పాటు ఆ పేరు నిలుపుకున్నవి. అయినప్పటికీ కుప్పకూలిపోయినప్పటికీ హిత్తీల నగరాలు అయిన 7 అనేక శతాబ్దాల పాటు ఆ పేరులు నిలుపుకున్నవి. అంత మాత్రమే కాదు, సొలొమోను వీరితో వాణిజ్య వివాహ సంబంధాలు పెట్టుకున్నటువంటి ఆధారాలు కూడా మనం బైబిల్లో చూడవచ్చు. ఉదాహరణకు మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయము 28-29 వచనాలలో చూస్తే, మొదటి రాజుల గ్రంథం సొలొమోను వీరితో మరి వాణిజ్యమే కాక వివాహ సంబంధాలు కూడా కలిగి ఉన్నట్టుగా చరిత్రలో ఆధారాలు ఉన్నాయి గ్రంథంలో. మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయంలో 28-29 వచనాలను మనం పరిశీలిస్తే, అలాగున 11వ అధ్యాయం 1వ వచనం కూడా, సొలొమోనుకుండా గుర్రములు ఐగుప్తులో నుండి తేబడెను. రాజు వర్తకులు ఒక్కొక్క గుంపుని నియామకమైన ధరనిచ్చి గుంపులుగా కొని తెచ్చిరి. వారు ఐగుప్తులో నుండి కొని తెచ్చిన ధర్మ రథములకొక్కటికి 600 తులముల వెండియు, గుర్రం ఒక్కొక్కటికి 150 తులముల వెండి ఇచ్చిరి. హిత్తీల రాజులందరి కొరకును ఆరాము రాజుల కొరకును వారు ఆధారకే వాటిని తీసుకొనిరి. చరిత్రల ఆధారాలు ఉన్నాయి సత్యవేద గ్రంథంలో. 11వ అధ్యాయం 1వ వచనంలో, మోయాబీలు, ఎదోమీలు, అమ్మోనీలు, సిదోనీలు, హిత్తీలు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు తిప్పుదురు గనుక వారితో సహవాసము చేయకూడదని, వారిని మీతో సహవాసము చేయనీయకూడదని యెహోవా ఇశ్రాయేలీయులకు సెలవిచ్చి ఉన్నాడు. అయితే రాజైన సొలొమోను అను ఫరో కుమార్తెయే కాక ఆ జనులలో ఇంకా అనేక మంది స్త్రీలను మోహించాడు అని రాయబడిందండి. కాబట్టి హిత్తీలు అనేటువంటి వారి విధి విధానము, వారి స్వభావాలు ఇక్కడ మనము చరిత్రలో ఆధారాలు కూడా గమనిస్తూ ఉంటున్నాం. సొలొమోను కాలంలో వారితో వాణిజ్యము చేస్తూ వచ్చాడు. అంతేకాదు సొలొమోను ఆ హిత్తీలతో వారి యొక్క కుమార్తెలతో మరి సహవాసం చేయడమే కాక వారి కుమార్తెలు వివాహం చేసుకున్నట్టు కూడా బైబిల్లో ఆధారాలు మనము చూస్తుంటున్నాం. అంత మాత్రమే కాదు, పైన చెప్పిన స్థిరమైన కాలంలో కొందరు వేరే శాఖగా విడిపోయిరి. ఈ హిత్తీలు మరి సొలొమోను యొక్క కాలములో వారికి వివాహము చేసుకున్న తర్వాత మరి వేరొక శాఖగా వారు విడిపోయినటువంటి అనుభవాలు కూడా మనం చూస్తున్నాం. అయితే హిత్తీలు సామ్రాజ్యము దక్షిణానికి ఎన్నడూ విస్తరించలేదు. అయితే హిత్తీల సామ్రాజ్యము దక్షిణానికి ఏమాత్రమును ఎన్నడూ కూడా విస్తరించలేదని ఆధారాలు మనం చూస్తున్నాం. మొదటి చూసాం. రెండవదిగా చూస్తే ఆదికాండం 23వ అధ్యాయము
10వ వచనం నుండి 16వ వచనం వరకు మనం కనుక పరిశీలించగలిగితే ఆదికాండం 23వ అధ్యాయంలో చూస్తే 2వ భాగము 10వ వచనం నుండి 16వ వచనం వరకు ఉన్న దేవుని వాక్యాన్ని మనం పరిశీలించవచ్చు. 23వ అధ్యాయంలో 10వ వచనం నుండి చదువుతున్నాండి. 10వ వచనం నుండి మనం చూస్తే, అప్పుడు ఎఫ్రోను ఏతు కుమారుల మధ్యను కూర్చుండి ఉండెను. హిత్తీయుడైన ఎఫ్రోను తన ఊరి గవిని ప్రవేశించు వారిని అందరి ఎదుట ఏతు కుమారులకు వినబడినట్లు అబ్రహాముతో చెప్పిన ప్రత్యుత్తరం ఏమనగా, అయ్యా, అట్లు కాదు, నా మనవి ఆలకించుము. ఆ పొలమును నీకిచ్చుచున్నాను, దానిలోనున్న గృహను నీకిచ్చుచున్నాను, నా ప్రజల ఎదుట అది నీకిచ్చుచున్నాను. మృతి పొందిన నీ భార్యను పాతి పెట్టుకోనమనను. కాబట్టి ఇక్కడ హిత్తీల రాజు అబ్రహాము తన భార్య మరణము తర్వాత తన భార్యను సమాధి చేసే విషయంలో ఒక సమాధి తోట కావాలి అని ఆయన వెతుకుతున్నప్పుడు ఆయన ఈ రాజులని మరి వారి తన స్థలము కొరకు మరి విన్నవించినటువంటి అనుభవాలని చూస్తే ఇక్కడ ఈ భాగంలో 16వ వచనం వరకు మనం పూర్తిగా చదివితే అక్కడ వారు మరి తన భార్య అయిన శారాను సమాధి చేసుకునే దాని కొరకై ఒక పొలాన్ని ఇచ్చినటువంటి విధానము ఈ భాగంలో మనం చూస్తున్నాం. అంటే వీరు అబ్రహాము కాలంలో కూడా ఉన్నటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం. ప్రియమైన వారలారా, గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇంకా కనానును పూర్తిగా స్వాధీనపరుచుకునే పూర్వము అబ్రహాము తన ప్రయాణ జీవితంలో హిత్తీయుల యొక్క హిస్టరీ మనకి ఇక్కడ కనబడుతుంది 23వ అధ్యాయం ఆదికాండములో. కనుక ఈ రెండవదిగా చూస్తే మరి వారు సమాధి కొరకు అబ్రహాము భార్యని పాతి పెట్టడానికి సమాధి కొరకు 10వ వచనంలో చూస్తే హిత్తీయుడైనటువంటి ఎక్రోను అనే రాజు యొక్క దగ్గరికి వెళ్ళినట్టుగా మనకు బైబిల్లో ఆధారాలు ఉన్నాయి. కనుక ప్రేమైన సహోదరులారా, గమనిస్తే హిత్తీయుల చరిత్ర మనం చూస్తుంటున్నాం. వారి యొక్క విధానం ఎలాంటిది, వారి స్వభావం ఎలాంటిది, వారి లక్షణాలు ఎలాంటివి అనేటువంటివి 7 చూస్తూ వచ్చాము. ఇకపోతే మొట్టమొదట సొలొమోను కాలములో వారితో వాణిజ్యము వ్యాపారాలు చేసినట్టుగా, వారి యొక్క కుమార్తెలు వియమందినట్టుగా, వారి కుమార్తెలు వివాహం చేస్తున్నట్టుగా చూస్తాం మొదటిదిగా. రెండవదిగా చూస్తే వారి యొక్క రాజు యొక్క దగ్గరికి వెళ్ళి మరి అబ్రహాము తన భార్యను పాతి పెట్టడానికి స్థలాన్ని కొన్నటువంటి విధానము ఆదికాండం 23వ అధ్యాయం 10వ వచనం నుండి 16వ వచనం వరకు మనం చూడగలిగాం. ఇకపోతే మూడవదిగా చూస్తే దినవృత్తాంతములు 2వ దినవృత్తాంతములో 8వ అధ్యాయము 7-8 వచనాలు కనుక మనం చదవగలిగితే, 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయము 7వ అధ్యాయంలో 8-9 వచనాలు. ఆ సమయమందు సొలొమోనును అతనితో కూడా హమాతులకు పోవు మార్గము మొదలుకొని ఐగుప్తు నది వరకున్న దేశములో నుండి బహు గొప్ప సమూహముగా కూడి వచ్చిన ఇశ్రాయేలీయులందరూ 7 దినములు పండుగ ఆచరించి 8వ నాడు పండుగ ముగించిరి. 7 దినములు బలిపీఠమును ప్రతిష్ఠ చేయొచ్చు 7 దినములు పండుగ ఆచరించిరి. కాబట్టి ఇక్కడ చూస్తే 8వ అధ్యాయం 8వ అధ్యాయం 7-8 వచనాలు. 2వ దినవృత్తాంతములు 8వ అధ్యాయము 7-8 వచనాల్లో మనం చూస్తే, ఇశ్రాయేలీయుల సంబంధులు కాని హిత్తీయులలో నుండి, అమోరీల నుండి, పెరిజీల నుండి, ఇవీలలో నుండి, యెబూసీల నుండి శేషించిన సకల జనులు ఇశ్రాయేలీయులు నాశనము చేయక వదిలివేసిన ఆయా జనుల సంతతి వారిని సొలొమోను నేటి వరకును తమకు వెట్టి పనులు చేయువారిగా చేసుకొని ఉండెను. కాబట్టి ఈ హిత్తీయులను నిర్మూలము చేయక సొలొమోను వారిని వెట్టి పనులు చేయించుకోవడానికి మరి ఇశ్రాయేలీయుల సమాజములో ఉండనిచ్చినట్టుగా ఈ భాగంలో మనకు కనబడతా ఉంది. ఎందుకు దేవుడు వారిని నిర్మూలము చేయమని చెప్తూ వచ్చాడు?
అయినప్పటికీ ఇశ్రాయేలీయులు మరి సొలొమోను రాజు కాలంలో వారు నిర్మూలము చేయబడలేదు. వెట్టి పనులు చేయడానికి వారిని ఇశ్రాయేలీయుల సభ్య సమాజంలో ఉండనిచ్చినటువంటి విధి విధానము మనము సొలొమోను గారి కాలంలో చూస్తున్నాం. మూడవదిగా చూస్తే వారు సంపూర్ణంగా నిర్మూలము చేయబడలేదు. ఇశ్రాయేలీయుల ప్రజలు, వాగ్దాన ప్రజలు, ఆశీర్వదించబడిన ప్రజలతో కూడా ఇంకా వారు కలిసి జీవిస్తున్నటువంటి విధానము మరి మూడవదిగా మనం గమనిస్తూ ఉంటున్నాం. నిర్మూలన చేయడానికి బదులుగా సొలొమోను వారి సమాజంతో, ఇశ్రాయేలీయులతో ఉండనిచ్చినటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. మరి నాలుగవదిగా చూస్తే 8వ అధ్యాయము 8వ వచనంలో చూస్తే, 2వ దినవృత్తాంతములు 8వ అధ్యాయం 8వ వచనంలో 4వదిగా చూస్తే వారిని వెట్టి పనులు చేయడానికి చేయించుకునడానికి ఇశ్రాయేలీయుల ప్రజలతో మరి సమానంగా వారు జీవించినటువంటి విధానము మనం చూస్తున్నాం. ఈ దినాల్లో కూడా మనం చూస్తే ఒక్కోసారి మన శత్రువులని మనం ఏదో అవసరాన్ని బట్టి వారు మనకు ఉపయోగపడతారని మనము కూడా వారిని మనతో పాటు ఉంచుకోవడానికి, మన్నించండి, ఈ విషయంలో మనతో సహవాసం చేయడానికి ఇష్టపడితే వారి ద్వారా మనము ఘోరమైనటువంటి పరాపజయము పొందుతామని దేవుని వాక్యము గమనిస్తూ ఉంది. చూడండి, ఈ దినాల్లో చాలామంది రక్షింపబడుతున్నారు, బాప్తిసం పొందుతున్నారు, మారు మనసు పొందుతున్నారు, ప్రభువులలో చేయి వేస్తున్నారు, పరిచయం చేస్తున్నారు, సేవకురాలుగా ఉంటున్నారు, పరిచారకులుగా ఉంటున్నారు, పెద్దలుగా ఉంటున్నారు, నాయకులుగా ఉంటున్నారు. అయితే ఈ 7 జాతుల లాంటి ఒక ఇత్తి లాంటి స్వభావం కలిగినటువంటి స్వభావము ఏదైతే పాతది, రక్షింపబడక పూర్వము పాతది మనలో ఏదైతే ఉంటుందో అది ఉండుట చేత మనకెంతో ప్రమాదము, నష్టాన్ని కలిగిస్తుంది. విశ్వాస జీవితం పాడు చేస్తుంది, సేవా జీవితాన్ని పాడు చేస్తుంది, కుటుంబ జీవితాన్ని పాడు చేస్తుంది, సంఘ జీవితాన్ని పాడు చేస్తుంది, దేవుని యొక్క మహిమను దొంగిలించేదిగా ఉంది, దైవ ప్రత్యక్షతను పాడు చేసేదిగా ఉంటుంది. కనుక ప్రియమైన సోదరి సోదరుడా, నీ జీవితంలో మారు మనసు పొందక మునుపు ఏదైతే పాత స్వభావం ఇంకా కలిగి విశ్వాస జీవితంలో, సంఘ జీవితంలో, పరిచారకుడి జీవితంలో, సేవలో వర్తమానికుడిగా, సంఘ పెద్దగా నువ్వు జీవిస్తున్నట్లయితే ఆ పాత స్వభావము, ఆ ఇత్తి లాంటి స్వభావము నీకు ఎంతో నష్టాన్ని, ప్రమాదాన్ని కలిగించేదిగా ఉంటుంది. వారు ఏం చేస్తూ వస్తారంటే ఆ ఇశ్రాయేలీయుల స్వభావము, ఇశ్రాయేలీయులతో మరి సహవాసము చేయకూడనటువంటి విధానంలో ఉండవలసినటువంటి వారిని సొలొమోను రాజు, మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను గారి కాలంలో జరిగినటువంటి ఘోరమైనటువంటి పరిస్థితిని మనం గమనించగలిగినట్లయితే వారు ఏం చేస్తూ వచ్చారంటే మహాజ్ఞాని, దైవ సంకల్పంలో ఉన్న సొలొమోను రాజుని దైవ ప్రత్యక్షత నుండి వారు తొలగించినటువంటి విధానము మనకు మొదటి రాజులు 11వ అధ్యాయంలో 11వ అధ్యాయం 1వ వచనంలో మీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుదురు. 3వ వచనం కనుక చదివితే అతనికి 700 మంది రాజకుమార్తెలు, భార్యలను, 300 మంది ఉపపత్నులు కలిగి ఉండిరి. అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి. అతని భార్యలు అతని హృదయాన్ని తిప్పివేశారు. దైవ సంకల్పంలో నుండి లోక సంబంధమైన స్వభావం వైపు త్రిప్పివేసినటువంటి విధానము మనం చూడగలుగుతున్నాం. మరి నీ జీవితంలో సొలొమోను కంటే జ్ఞానివా? దేవుడి తర్వాత మహాజ్ఞాని ఎవరైనా ఈ భూమి మీద ఉన్నారంటే అది సొలొమోనే. సొలొమోనునే త్రిప్పివేయగలిగారు అంటే ఇక నీవు, నేను, మనం ఏ పాటి వారం? కనుకనే వారిని మనం నిర్మూలన చేయాల. పాత స్వభావము ఏదైతే ఇంకా మనలో పని చేస్తూ ఉందో అది దేవుని పనికి ఆటంకకరం, సంఘానికి మరి ఎంతో నష్టాన్ని కలిగించేది, దేవుని సేవకు నష్టాన్ని కలిగించేది, విశ్వాస జీవితాన్ని నష్టం కలిగించేది, దేవుని పరిచయకు ఆటంకకరమైన స్వభావం అని గ్రహించి ఆ ఇత్తిల స్వభావమును ఏదైతే నీలో, నాలో పాత స్వభావం ఉందో దాన్ని మనం నిర్మూలన చేసుకోకపోతే ప్రమాదంలో చిక్కబడి ఉన్నామని, మన దైవ ప్రణాళిక నుండి మనము త్రిప్పివేయబడుతున్నామని ఈ సందర్భంలో మనము గుర్తిరగవలసిన వారమై ఉంటున్నామని మరి 4వదిగా జ్ఞాపకం చేస్తుంటున్నాను. ప్రియమైన సోదరి సోదరుడా, 5వదిగా మనం పరిశీలించగలిగితే, కాబట్టి మహాజ్ఞాని అయిన సొలొమోను
హిత్తీలను వెళ్ళగొట్టలేకపోతూ వచ్చాడు. నీవు నేను వెళ్ళగొట్టలేకపోతే ప్రమాదం సంభవించబోతుంది. కనుకనే జ్ఞాపకం చేసుకుందాము. అయితే దేవునికి ఆయాసకరమైనది మనము విడిచిపెట్టాలి అని దేవుని వాక్యము మనల్ని హెచ్చరిస్తూ ఉంది. చూడండి, రోమపత్రిక 8వ అధ్యాయము 8వ వచనము 13వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. రోమపత్రిక, దేవునికి ఆయాసకరమైనది హిత్తీల లాంటి స్వభావాన్ని కనుక మనం విడిచిపెట్టకపోతే ఎంతో నష్టము, ప్రమాదం ఉందని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది. సొలొమోను చేయలేకపోయింది, మనం చేయాలి. సొలొమోను భౌతికంగా చేయలేకపోతూ వచ్చాడు, మనం ఆత్మీయంగా దానిని మనం జయించవలసిన వారం అంటున్నాం. చూడండి, రోమపత్రిక 8వ అధ్యాయము 8వ వచనము మరియు 13వ వచనాన్ని కూడా చదువుకుంటాం. కాగా శరీర స్వభావము గలవారము దేవుని సంతోషపరచలేము. కాబట్టి ఈ హిత్తీలు శరీర స్వభావం గలవారు. ఇలాంటి స్వభావం కలిగిన సంఘ పెద్ద అయినా, నాయకుడైనా, విశ్వాసైనా, సేవకురాలైనా, జాతీయ అంతర్జాతీయ వర్తమానికులైన ఇలాంటి శరీర స్వభావం కలిగిన వారమైతే మనం ఏమాత్రము దేవుని సంతోషపెట్టలేము, దేవుని పరిచయం చేయలేము. దేవుని దుఃఖపెట్టిన వారం అవుతాం, దేవుని గాయపరిచిన వారం అవుతాం, దేవుని బాహట సెలవు వేసిన వారం అవుతాం, దేవుని అవమానపరిచిన వారం అవుతాం, దేవుని ప్రణాళికను నాశనం చేసిన వారం అవుతామని ఈ వాక్యము జ్ఞాపకం చేస్తుంది. ఈ భౌతిక సంబంధమైన శరీర స్వభావాన్ని మనం జయించగలిగితే, విడిచిపెట్టగలిగితే దేవుని సంతోషపెట్టగలం, దేవుని సంఘాన్ని సంతోషపెట్టగలం, దేవుని ప్రణాళికను నెరవేర్చగలం. అనేక సహోదరులను మనము సంతోషపెడతాం, దుఃఖపెట్టే వారంగా, గాయపరిచే వారంగా ఉండమని ఈ వాక్యం ద్వారా దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. 13వ వచనంలో చూస్తే, మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన యెడల చావలసిన వారెందురు గాని ఆత్మ చేత శరీర క్రియలను చంపినలా జీవించెదరు. ఆత్మ చేత శరీర క్రియలు మనం చంపిన వారమైతే మనం జీవించే వారం అవుతాం, అనేకులు జీవింప చేస్తామని దేవుని వాక్యము మనల్ని హెచ్చరిస్తూ ఉంది. కనుక ప్రియమైన సోదరి సోదరుడా, ఇంకా హిత్తీ లాంటి స్వభావము నీలో నాలో ఉన్నట్లయితే మనం దేవుని దుఃఖపెట్టిన వారం అవుతాం, దేవుని ప్రణాళిక నాశనం చేసిన వారం అవుతాం, దేవుని సంకల్పాన్ని తుంగలో తొక్కిన వారం అవుతాం, దేవుని చిత్తాన్ని సమూలం నాశనం చేసిన వారం అవుతాం. కాబట్టి పుష్కలంగా దేవుని పని చేయవలసిన వారం, దేవుని ఆత్మను సంపాదించవలసిన మనం శరీర స్వభావము, హిత్తీ లాంటి శరీర స్వభావం ఏ కొంచెం మనలో పనిచేస్తున్నప్పటికీ దేవుని ప్రణాళికను మనం నాశనం చేసే వారంగా ఉన్నామని, నీ విశ్వాస జీవితాన్ని, నీ కుటుంబ జీవితాన్ని, సంఘ జీవితాన్ని, నీకు అప్పగించబడిన నాయకత్వ లక్షణాలను పాడు చేసేవాడు ఉన్నామని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది. ఈ వీళ్ళ యొక్క మూలాలను కనుక మనం పరిశీలించగలిగితే, ప్రియమైన వారులారా, ఆదికాండం రండి, ఈ వీళ్ళ యొక్క మూలాలు ఏంటో, వారు ఎక్కడి నుంచి ఈ లోకానికి వస్తూ వచ్చారో, వారి సంతానం ఏంటో మనం పరిశీలించగలిగినట్లయితే, ఈ వీళ్ళ యొక్క విధానము, హిత్తీల యొక్క విధానము, మనము దేవుని వాక్యాన్ని పరిశీలించగలిగితే, కాబట్టి హిత్తీ లాంటి స్వభావము నా జీవితంలో ఏమాత్రమును ఉండకూడదని దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. హిత్తీ లాంటి స్వభావము వీరు మొదట 7 జాతులలో మొట్టమొదట మనకు కనబడుతున్నారు. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయము 2వ వచనంలో చూస్తే ఈ హిత్తీలు మనము మొట్టమొదట మనకు కనబడుతున్నట్టుగా 7వ అధ్యాయము 2వ వచనంలో చూస్తే ఆయన అంటున్నాడు కదా, మొదటి వచనంలో అంటున్నాడు, అనగా సంఖ్యకుడు బలమునకును నిన్ను మించిన హిత్తీలు. కాబట్టి ఈ హిత్తీలు మొట్టమొదటి ఆ 7 జాతుల్లో మొదటి వారిగా మనకు కనబడుతూ ఉంటున్నారు. కనుక ఈ జాతి వారిని లక్షణాలు, శరీర సంబంధమైన స్వభావం కనుక మరి సొలొమోనును వారు త్రిప్పివేశారని మనం చూడగలుగుతున్నాం. వారి వలన ఉంటే ఉండలే మనకేదో ఉపయోగపడతారు అవసరానికంటే, శరీర సంబంధమైన అవసరాలకు అలాంటి స్వభావాన్ని మనం నిర్మూలించకపోతే నష్టపోతాం, ప్రమాదకరమైన స్థితిలో ఉన్నామని జ్ఞాపకం చేస్తూ ఉంది. కనుకనే దేవుని వాక్యంలో సెలవిస్తున్న మాట అంటే, ప్రియమైన సహోదరి సహోదరులారా, హిత్తీల స్వభావము శరీర సంబంధమైనది. రోమపత్రిక 8వ అధ్యాయం 8వ వచనంలో దేవుని సంతోషపెట్టలేము అలాంటి స్వభావం గల వారం ఉంటే. దేవుని సంతోషపెట్టకపోగా దేవుని నామానికి అవమానం తెచ్చి, దేవుని ప్రణాళిక నాశనం చేసి,
దేవుని సంకల్పాన్ని మరి పాడు చేసి సంఘాన్ని నాశనం చేసే వారంగా ఉన్నాం, దేవుని చిత్తాన్ని తుంగలో తొక్కే వారంగా ఉన్నామని దేవుని వాక్యము హెచ్చరిస్తుంది. ఈ మాటలు మరి వక్తలు విఘ్నులు నాకంటే ఎంతో గొప్పవారు ఉన్నారు, నేను వారందరికంటే అత్యల్పుడనని ఎరుగుదును. సద్భావంతో, సావధానంతో, సదుద్దేశంతో ఈ మాటలను విని వీక్షించి సత్యాన్ని గ్రహించి ఇత్తి లాంటి స్వభావము ఇంకేదైనా నీలో ఉన్నట్లయితే నీ జీవితం ఆత్మీయంగా నష్టపోతున్నావు. అంత మాత్రమే కాదు, నీ సంఘంలో ప్రమాదము, నీ కుటుంబంలో ప్రమాదము, నీ నాయకత్వంలో ప్రమాదము తీసుకొచ్చి దైవానికి దేవుని సంకల్పాన్ని పాడు చేసేవాడు ఉన్నామని సహోదరుడా సహోదరి, ఈ మాటలను ప్రేమపూర్వకంగా యేసుక్రీస్తు నామంతో ఒక సహోదరుడిగా మీ ముందుకు మీకు జ్ఞాపకమించుచుండగా చిత్తగించండి. కనుకనే ఇత్తిల యొక్క భయంకరమైన స్వభావము మనకెంతో నష్టాన్ని, ప్రమాదాన్ని కలిగించేట్టు ఉన్నాయి. ఇంకా నీ జీవితంలో పాత స్వభావం ఏదైనా ఉన్నట్లయితే అది నీ ఆశీర్వాదానికి, నీ అభివృద్ధికి, నీ వర్ధిల్లకుండగా నిన్ను నాశనం చేసి అట్టడుక్కి ఎంతో దుఃఖంకు, దోదన, భయంకరమైన చింత, నిరాశ, నిస్పృహలోనికి నిన్ను తీసుకొని వెళ్ళి ఈడ్చుకొని వెళ్ళి నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నీ ఆత్మీయతను, నీ సంఘాన్ని, నీ సేవను పాడు చేసేదిగా ఉందని మరి యేసుక్రీస్తు నామంలో ప్రేమపూర్వకంగా హెచ్చరిస్తుంటుండగా సహోదరి సహోదరుడా, విఘ్నతతో, సద్భావంతో, సదుద్దేశంతో ఈ వాక్యాన్ని మరి వీక్షించి గ్రహించి సత్యాన్ని ఎరిగి నీ ఆశీర్వాదానికి ఏదైతే ప్రమాదకరంగా ఉందో ఈ తీల స్వభావము దాని నుంచి నువ్వు వెలుపడికి రావాలని, దాన్ని విడిచిపెట్టాలని, దాన్ని నిర్మూలన చేసినప్పుడే నువ్వు దీవించబడి ఆశీర్వదించబడతావు, నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది, నువ్వు ఆరోగ్యంగా ఉంటావు, నువ్వు అభివృద్ధి పొందుతావు, నీ సేవ విస్తరిస్తుంది, ఫలభరితంగా ఉంటుంది. మరి నీ ప్రయాసకు ప్రతిఫలము పొంది మంచి లక్షణాలు, మంచి సేవను, భవిష్యత్తులో ప్రయోజనకరమైనటువంటి విధానములో శాఖోపశాఖలుగా నీ సేవను చేసుకునే వాడుగా, నీ విశ్వాస జీవితాన్ని అభివృద్ధి పరుచుకునే వాడుగా, నీ కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా చేసుకునే వాడు ఉన్నామని దేవుని వాక్యము మనల్ని హెచ్చరిస్తూ ఉంది. ఆ హెచ్చరికను దేవుని సదుద్దేశంతో మనం స్వీకరించి లోబడి ఇంకెక్కడైనా ఇత్తిల స్వభావం ఉంటే దాని నుంచి మనము కాపాడబడి దాన్ని నిర్మూలించాలని దేవుని వాక్యము మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది. కనుక ప్రియమైన సోదరి సోదరుడా, ఈ మాటను అర్థం చేసుకుని సద్భావంతో దేవుని వాక్యానికి లోబడి నీ జీవితంలో ఉన్న ఇంకా ఇత్తిల స్వభావం ఏదైతే ఉందో దాని నుంచి విడిపించబడి దేవుని ఆశీర్వాదం పొందాలని, ఒకవేళ ఇంకా అట్లాంటి పాత స్వభావం ఉంటే, పాప స్వభావంతో జీవిస్తున్నట్లయితే, ఇంకా రక్షణ మారు మనసు పొందకుండా ఆ ఇత్తిల స్వభావంతో, శరీర సంబంధ స్వభావంతోనే జీవించి కొనసాగుతూ ఉన్నట్లయితే నీ ఒకరోజు ప్రమాదకరంగా ఉన్నావు, అగ్నిగుండం నిన్ను పొంచింది, మరణం నిన్ను వెంటాడబోతుంది, శాపగ్రస్తమైన జీవితం ఉండబోతున్నావు, యుగ యుగముల అగ్నిగుండం కాలబోతున్నావు అని గుర్తెరిగి ఆ ఇత్తిల స్వభావం నుంచి నువ్వు మారు మనసు పొందాలని, దేవుని నామాన్ని విశ్వసించాలని, యేసుని అంగీకరించాలని, యేసు నీ సొంత రక్షకుడిగా నీ హృదయంలో చేర్చుకోవాలి. 2018 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తుల శరీర స్వభావంతో మరి ఇత్తిల స్వభావంతో జీవిస్తున్న నీ కొరకు మరి సహోదరుడా సహోదరి, నీ కొరకై ఆయన పరలోక వైపు వదులుకొని నీ ఇత్తి స్వభావం నుంచి, నాశనం నుంచి, అగ్నిని తప్పించి నిన్ను నీతిమంతులను చేసి దైవ ఆశీర్వాదం కలిగించాలని ఆయన పరలోక వైపు వదులుకొని నీ కొరకై నీవు చేతుల ద్వారా చేసిన తప్పిదాన్ని బట్టి యేసుక్రీస్తు చేతిలో మేకలు కొట్టబడుతూ వచ్చాయి. హృదయంలో మరి చెడు ఆలోచన కలగడం ద్వారా హృదయంలో బలపడుతూ వచ్చింది. చెడు తలంపుల వల్ల యేసుక్రీస్తు తల మీద ముళ్ళ కిరీటం కొట్టబడుతూ వచ్చింది. మరి హృదయంలో ఒకటి కలిగి బయటకు ఒకటి మాట్లాడడం ద్వారా యేసుక్రీస్తు హృదయంలో బలపడుతూ వచ్చింది. వెళ్ళకూడ ప్రదేశానికి వెళ్ళి చేసిన తప్పిదాన్ని బట్టి యేసుక్రీస్తు పాదాల్లో మేకులు కొట్టబడుతూ వచ్చాయి. నీ కొరకే భూమికి ఆకాశం మధ్యలో ఆయన వేలాడదీయబడుతూ వచ్చాడు, కొరడా దెబ్బలు కొట్టించుకున్నాడు, నిలువెల్లా చివరి రక్తపట్టంతో నీ కొరకు నా కొరకు ధారపోస్తూ వచ్చాడు. ఆ ప్రేమగల దేవుడు, ఆ గొప్ప దేవుడు, మహిమగల దేవుడు, మహారక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నిన్ను విమోచించి విడిపించడానికి ఆయన యజ్ఞపశుగా బలిగా చేయబడి మరణమును సమాధిని జయించి తిరిగి మృత్యుంజనై 3వ దినం లేచి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాడు. ఇత్తి స్వభావం గల, శరీర స్వభావం గల నా ప్రియమైన కుమారుడా కుమార్తె, నేను నిన్ను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. నా దగ్గర నీ పాపలు క్షమిస్తా, నిన్ను అగ్ని కూడా తప్పిస్తా, నిన్ను నీతిమంతురాలు చేస్తా, నీతిమంతులుగా చేస్తా, నిందారహితులుగా చేస్తా, నిన్ను, నీ కుటుంబాన్ని, వంశాన్ని, నీకున్న సమస్తాన్ని ఆశీర్వదిస్తా. నిత్య రాజ్యములో నేనుండే స్థలంలో నీకును స్థానం ఇస్తాను. యుగ యుగములు నాతో కూడా ఉండబోతున్నావని ఆ యేసునాథుడు ప్రేమపూర్వకంగా
ఆహ్వానిస్తున్నావు. ప్రియ సోదరి సోదరా, ఎంతకాలము ఈ ఇత్తుల స్వభావంతో, పాప స్వభావంతో, దుర్మార్గంతో, చుట్టూ బీడి సిగరెట్, దొంగతనం, మోసం, అక్రమం, అన్యాయము, దగకోరిగా జీవిస్తావు. పాపంలో, నాశనకరమైన జీవితంలో, అగ్నిగుండమైన జీవితంలో, నెమ్మది లేని జీవితంలో, కలవరంతో, భయముతో, ఆందోళనలో, అనారోగ్యంతో ఎందుకు జీవిస్తావు? ప్రేమల దేవుడు నిన్ను ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. వస్తావా? యేసు దగ్గరికి వస్తావా? యేసు రక్తంలో నీ ప్రతిపాపం కడుక్కుంటావా? కనుక సెలవిస్తున్నాను, నువ్వేం చేయవని అవసరం లేదు. సూక్ష్మ మోసం. యేసు నేను పాపం, నీ రక్తం పాపం కడుగు. ఇత్తిలాంటి శరీర స్వభావం నాలో ఉంది. నాశనానికి అగ్నిగుణ పాత్రలో నెమ్మది లేకుండా జీవిస్తున్నా. నన్ను విమోచించి విడిపించు ప్రభా, నీ కుమారుగా కుమార్తెగా చేయి ప్రభా నువ్వు అడిగితే సూక్ష్మ మోక్షం యేసు రక్తం ప్రతి పాపం నుండి నిన్ను కడిగి పవిత్రపరుస్తుంది. నిన్ను నీతిమంతుని నిందారహితంగా చేసి నిత్య రాజ్యానికి వారసుడిగా చేసి నిన్ను, నీ వంశాన్ని, నీ సేవను, నీ సమస్తాన్ని ఆశీర్వదించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అలాగున దేవుడు నీకు సహాయం చేయను గాక. మోకరించి నీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, ఈ మాటలు విన్న వారిలో కార్యం చేయండి. ఇంకా ఇత్తుల స్వభావం కలిగి జీవిస్తున్నారు, వారు నీ దగ్గర రావడానికి ఇష్టపడుతున్నారు. వారు ఎంతో ఇప్పటికే నష్టము, శాంతి, సమాధానం కోల్పోయారు, నెమ్మది కోల్పోయారు, కలవరంతో, భయంతో, చింతతో, దుఃఖంతో ఉన్నారు ప్రభా. అగ్ని కూడా సమీపిస్తున్నారు, అనారోగ్యంతో ఉన్నారు. వారిని దర్శించి ఆకర్షించండి. నీ వైపు మలుచుండగా, నిన్ను ఆహ్వానిస్తుండగా, నీ రక్తంలో వారి ప్రతిపాపం కడిగి పవిత్రపరిచి నీ కుమారుడిగా కుమార్తెగా స్వీకరించండి. నిత్య అగ్ని కూడా తప్పించి శాంతి సమాధానం ఈ లోకం ఇచ్చి, నెమ్మది సమాధానం ఇచ్చి, ఆశీర్వాదం, ఆరోగ్యం ఇచ్చి, వంశాన్ని దీవించి యుగ యుగంలో నిత్య రాజ్యంలో చేర్చుకొని మీరు మహిం పొందమని, వారు దీవించి ఆశీర్వదించమని ఈ ప్రార్థన అంగీకరించి స్తుతిస్తూ వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమీన్. ప్రభునందు మీ అందరికీ యేసుక్రీస్తు వారి నామంలో శుభవందనములు తెలియజేస్తూ ఉంటున్నాం.